నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద అక్రమ కేసులు కొట్టివేయడంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీకి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద బీజేపీ కుట్రపూరితంగా కేసులు పెడుతుందని, బీజేపీ కుట్రలను తిప్పికొడతామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చెర్యాల ఆంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, కౌన్సిలర్స్ వెంకటరాజు, కస్నీరాజు, షఫీ, నాగరాజు, యువ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీనివాస్, ఆరిఫ్, బాబు, అరుణ్, మహేష్, లక్ష్మణ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద లేని ఈడీ కేసులు బనాయించి మీరు ఇందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు మీరు ఈడీ యాక్ట్ను పంపించారు. కానీ నిధానాలతో అన్ని మా రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ సుప్రీంకోర్టు దాఖలు చేసిన విధానంగా ఇది పూర్తిగా అవాస్తవము. ఈ నేషనల్ పత్రిక మీద ఎటువంటి కుంభకోణాలు లేవు, ఎటువంటి కుట్రపూత లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కోర్టులో కొట్టేసింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కావాలని చెప్పి ఎందులో కేసులు ఇరికేయాలని చెప్పి ఇది ఒక కుట్రపూజ చేస్తున్నారు. కాబట్టి దీనికి విరుద్ధంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు చెర్యాల ఆంజనేయులు ఆయన అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆపోజిషన్ ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వెంబడి ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనించాలి. మీరు గతంలో ఎవరైతే